కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉంటే, ఆయన తప్పు చేసి జైలుకి వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మొత్తాన్ని అవమానించే విధంగా ఆంధ్ర ప్రజల మహిళల్ని వేశ్యలతోటి పోలుస్తూ కృష్ణరాజు మాట్లాడితే వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తూ హాస్యాన్ని పండిస్తూ రాష్ట్ర పరువు తీసే విధంగా రాష్ట్ర మహిళల యొక్క మాన ప్రాణాలని అవహేళన చేసే విధంగా మాట్లాడి జైలుకి వెళ్తే కొమ్మినేని, అట్లాగే కృష్ణరాజు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోదని మాట్లాడతామంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేమనుకోవటం కూడా పొరపాటే. ఇంతకంటే దిగజారడేమో జగన్మోహన్ రెడ్డి, ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా కిందికి దిగజారిపోతా ఉన్నాడు. కనీసం పశువులాగా కూడా ప్రవర్తించలేని స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు కనపడతా ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలీదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఆయనకి బెయిల్ ఇచ్చి ఉండొచ్చు. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ తప్పు చేసినటువంటి బ్యాచ్ ని రాష్ట్రంలో మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాల్సింది నా ఛానల్లో జరిగింది కాబట్టి, నేను నిర్వహిస్తున్న టీవీలో జరిగింది కాబట్టి, నా దగ్గర జీతం తీసుకునేటువంటి వ్యక్తులు అపహాస్యం చేశారు కాబట్టి, నేను కుక్క బిస్కెట్లు వేసినటువంటి జర్నలిస్టులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెబుతున్నానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కూడా బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమాపణలు అయితే కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏ రోజు కూడా క్షమాపణ రాలేదు. ఈ రోజు చాలా పెద్ద తప్పు చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, అట్లాగే కృష్ణరాజు విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ అడగకపోగా ఎవరైతే దాని మీద ధర్నాలు చేశారో లేకపోతే వాళ్ళు మండిపడ్డారో వాళ్ళ మీద చెప్పులు రాళ్ళేయించేటువంటి పరిస్థితి చేసుకొచ్చాడు. ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రోజా గాని లేకపోతే ఇంకొకరు చేత అనేక మంది చేత ఏమి తప్పు లేదు, ఇది చిన్న విషయం అనే మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు.